హాయ్ బ్రదర్. హాయ్ అన్న, నమస్తే. ఏం సంగతి, ఎట్లా ఏం నడుస్తున్నది ఇక్కడ జూబ్లీహిల్స్ లో? జూబ్లీహిల్స్ లో అన్న నవీన్ అన్న యాదవ్ ది ఏం జరుగుతుందని చూద్దామని. నవీన్ అన్న యాదవ్ ఒక్కడే పోటీ చేస్తుండా? లేదన్న, బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు కదా. అవును, బీఆర్ఎస్ ఉన్నది, బీజేపీ ఉన్నది, నవీన్ యాదవ్ ముగ్గురు ఉన్నారు. ముగ్గురు పోటీ చేస్తున్నారు. అయితే ఈ ముగ్గురు ఇట్లా అంటే ప్రజలందరూ అంటున్నారు నవీన్ యాదవ్ అని అంటున్నారు. అంటే ఎందుకు నవీన్ యాదవ్ అంటున్నారు? నవీన్ యాదవ్ కి ఎందుకు ఓటు వేయాలి అంటే నేను అడుగుతున్నా. అంటే కొంతమంది జనాలు నన్ను అడగమన్నారు కాబట్టి అడుగుతున్నా. నవీన్ అన్నకి ఓటు ఎందుకు వేయాలనే దాని మీద వస్తే అన్న, నవీన్ అనే వ్యక్తి ఒక బీసీ క్యాండిడేట్. ఇక్కడ జూబ్లీహిల్స్ అనేది జనరల్ కాన్సెన్స్. నవీన్ అన్నను ఎందుకు గెలిపించాలంటే ఇప్పటి వరకు పెత్తందారులు ఏలిన నియోజకవర్గాన్ని ఒక బీసీ బిడ్డగా ఓర్చుకునే పరిస్థితి కేటీఆర్. మిగతా పార్టీలలో బీసీలు లేరా? మిగతా పార్టీలలో ఉన్నప్పటికీ కూడా బీసీలు ఉన్నారా? క్యాండిడేట్లు ఉన్నారా? ఇప్పుడు మిగతా పార్టీ ఎవరెవరు నిలబడ్డారు? మాగంటి గోపీనాథ్ భార్య ఉన్నారు. బీసీ కాదు. ఇప్పుడు ఆయన రెడ్డి ఉన్నాడు బీజేపీ నుంచి. ఆయన రెడ్డి కాబట్టి బీసీలు కాదు. ఇప్పుడు బీసీ అభ్యర్థి ఉన్నది ఒకే ఒక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాబట్టి బీసీ అభ్యర్థిని గెలవాలని కోరుకుంటున్నాను నువ్వు అంటున్నావు. ఓకే, అయితే నవీన్ యాదవ్ పోటేసి గెలిపిద్దామని అనుకుంటున్నారు. నవీన్ యాదవ్ చేసిన మంచి పనులు ఏమైనా ఉన్నాయా? ఎందుకు లేవన్నా? ఏమున్నాయి చెప్పు. ప్రతి పేద ఇంటి కుటుంబంలో ఎవరిని అడుగు నవీన్ అన్న అంటేనే మా నాయకుడు, బీసీ బిడ్డ, ఒక యువ నాయకుడు అని చెప్పి ప్రతి బిడ్డను అంటే ఈ అట్టడుగు వర్గాలను ఎవడు అడిగినా జూబ్లీహిల్స్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా నవీన్ యాదవ్ అన్న గురించి చెప్తారన్న. చెప్తున్నారు, కరెక్టే. మరి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బాకీ కార్డు అని పట్టుకొని తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బాకీలు ఉన్నది ఇయ్యలేదని అంటున్నారు. మరి అది ఏంది ఆ బాకీ కార్డు సంగతి ఏం చెప్పొక మాట. నా దొంగలు అట్లా పట్టి తిరిగినప్పుడు ఎవడేం చేయలేడు. ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు అట్లాంటప్పుడు మీరు కూడా బాకీ కార్డు పట్టుకొని తిరగాలి కదా అన్న. ఇప్పుడు ఏమన్నా ఉంటే కేటీఆర్ గారు ఆయన చేసే పనులన్నీ అంటే దొంగ పనులు కాబట్టి బాకీ కాడని తిరుగుతుండ్రు. ప్రజలలో ఇప్పుడు స్వేచ్ఛగా రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే నవీన్ అన్న కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదో హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేర్చిందా? 100% నెరవేర్చిందన్న. ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చిందా? ఫ్రీ బస్ ఇచ్చింది. అమలైందా? అమలైంది. ఫ్రీ బస్ అమలైంది. పల్లెటూరులో అందరు ఎక్కుతారు. అసలు జూబ్లీహిల్స్ లో అయితే మొత్తం దాన్నే ఫ్రీగా వాడుకుంటారు కదా అన్న. ఇప్పుడు రేషన్ కార్డులు ఇచ్చిందా? రేషన్ కార్డులు ఇచ్చింది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇవ్వలేదు రేషన్ కార్డు. 10 సంవత్సరాలు ఎవరి పెళ్లి చేసుకొని ఒక రేషన్ కార్డు రాక చాలా మంది పేదలు బాధపడ్డారు. సన్న బియ్యం వస్తున్నాయా? సన్న బియ్యం ప్రతి ఇంటికి వస్తున్నాయన్న. మరి మీరు వీళ్ళు ఇయ్యలేదు అంటున్నారు. వాళ్ళ పబ్బం కట్టుకోవడానికి చెప్తారు కదా అన్న. ఇప్పుడు మరి అది మీరు ప్రజలకు మీరు అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ కు ఒక అభిమానిగా మాట్లాడుతున్నారా లేకుంటే సాధారణ పబ్లిక్ లాగా మాట్లాడుతున్నారా? నవీన్ అన్నకు అభిమానిగా మాట్లాడుతుంటే నేను రాహుల్ గాంధీ ఫాలోవర్ ఫండ్ రాష్ట్ర అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను. తెలంగాణ కాంగ్రెస్ అయితే అవును కాంగ్రెస్ కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీకే ఫేవర్ గా మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీకే ఫేవర్ గా కాదు, ఇది ప్రజాక్షేత్రంలో ఓటు అట్టిగానే ఎవరు వేయరు. నవీన్ యాదవ్ అనే వ్యక్తిని ఒక పేద వర్గాల పెద్ద అన్న లెక్క మరి పెత్తందారులకు ఒక ధీటుగా నిలుస్తున్న ఏకైక వ్యక్తిగా ఆయనను ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డగా నిలబెట్టినందుకు ప్రజలకు సమస్యలు ఉంటాయో ఆ సమస్యలను పేదల నుంచి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర దాకా తీసుకుపోయే ఏకైక లీడర్ అని చెప్పి ఆయనకు ప్రజలు పబ్బం కడుతురన్న.